హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంగలక్ష్మి. జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ టైం చాలా రోజులైంది, 3 వీక్స్ అయిపోయింది. మీకు కోనేరు వరలక్ష్మమ్మ గారి దేవరహస్యాల నుండి దేవరహస్యాలు పార్ట్ 2 నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాము. ఆ బుక్లో భాగంగా ఫస్ట్ ఏం తీసుకున్నాము? ఫస్ట్ వన్ ఏంటి? మరణం లేదు అనే దానిపైన జ్ఞానోదయం. తర్వాత నెక్స్ట్ ఏంటి? దక్ష యజ్ఞము భవరూపాల గురించి చెప్పుకుంటున్నాము. దక్ష యజ్ఞము భవరూపాలు అయితే దానిలో భాగంగా ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. గురువందనం చేసుకొని మాస్టర్స్ బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి, సద్గురువులు వంశీ కిరణ్ మాస్టర్ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, దుర్గామాతకి, నా పూర్ణాత్మకి పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విశ్వంలోని గురువులందరికీ, విశ్వానికి, విశ్వాత్మకి, భూమాతకి, ఈ సృష్టిలోని ఈ విశ్వంలోని సమస్త ప్రాణకోటికి, సమస్త మూగజీవాలకి, ప్రకృతి మాతకి, భూమాతకి, మనకి తినడానికి భోజనాన్ని, తాగడానికి నీటిని, పీల్చుకోవడానికి గాలిని సమస్తము ఇస్తున్న పంచభూతాలకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దక్షయజ్ఞం భవరూపాలలో భాగంగా ఏది సత్యం ఏది కాదు, ఇది సత్యమే అది సత్యమే, అయితే ఇందులో ఎలా ఉండాలి అందులో ఎలా ఉండాలి అనేది మనకు అర్థం కాలేదు. ఏదైనా అర్థమైతేనే మనము జీవించేది. ఇందులో ఏదో రహస్యం ఉంది. ఏం రహస్యం ఉంది? ఇందులో ఏదో ఒక రహస్యం ఉంది కదా. ఈ విశ్వం అంతా ఏంటి అసలు? ఈ నక్షత్రాలు ఏంటి? ఈ చంద్రుడు ఏంటి? ఈ గ్రహాలు ఏంటి? ఇవన్నీ ఏంటి? ఈ శూన్యం ఏంటి? ఇందులో అవన్నీ ఎలా నిలబడుతున్నాయి? ఈ విశ్వంలో ఇవన్నీ ఎలా నిలబడుతున్నాయి? ఈ విశ్వరహస్యం అంటే ఏమిటి అని మళ్ళీ ఆయన కఠోరమైన తపస్సు చేసి విశ్వమంతా కూడా దేనితో నిండి ఉంది? ఓ చైతన్య స్థితిలో నిండి ఉంది అంటే విశ్వం మొత్తం చైతన్యమే, అన్ని చోట్ల ఉంది. ఇది కానీ అది ఒక పదార్థ రూపం వస్తేనే మనకి ఇది ఉంది అని అర్థమవుతుంది కదా. పదార్థ రూపం లేనప్పుడు ఆ చైతన్య స్థితిలో ఎలా ఉంటుంది? విశ్వ రహస్యాలన్నీ తెలుసుకొని అప్పుడు విశ్వేశ్వరుడు అయ్యాడు. ఎవరు? ఈశ్వరుడు. కాశీ విశ్వనాథుడు అంటారు. శివుడు అయిపోయింది, ఈశ్వరుడు అయిపోయింది. పరమేశ్వరుడు నుంచి విశ్వేశ్వరుడు అయ్యాడు. విశ్వేశ్వరుడు అయినాక మళ్ళీ పక్కన ఇంకా ఎన్నో లోకాలు సృష్టించాడు శివుడు. ఉపరితల లోకాలు సృష్టించాడు. ఆ లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కావలసిన ప్రాణాన్ని ఇచ్చి ఇక్కడ ఎలా నడుస్తుందో అక్కడ అలాగే నడుపుతున్నాడు. వాటన్నిటికీ అధిపతి అయ్యాడు శివుడు. ఈ విశ్వరహస్యాలన్నీ పొందుపరుచుకొని ఆ విశ్వేశ్వరుడు ఇప్పుడు మళ్ళీ ధ్యానం చేశాడు. విశ్వమంతా ఇదే ఉందని తెలుసు కదా. కానీ అసలు ఈ సృష్టి రహస్యం ఏంటి? ఈ సృష్టి ఎక్కడి నుంచి పుడుతుంది? ఈ భూమి మీద ఈ పిల్లలందరూ ఎలా పుడుతున్నారంటే ఎలా ఈ సృష్టి క్రమం జరుగుతుంది? ఈ చెట్లు, జంతువులు, పక్షులు, మనుషులు ఎలా పెంపొందిస్తుంది? దీని వెనకల ఉండే రహస్యం ఏంటి? ఈ గ్రహాలు ఎలా పుడుతున్నాయి? ఈ సూర్యుళ్ళు ఎలా పుడుతున్నారు? ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? అసలు ఆ మూలం ఏంటి అని మళ్ళీ ఆయన ధ్యానంలోకి వెళ్ళి ఆ మూలం అనేది అక్కడ పురుషత్వం, శక్తి రెంటి యొక్క కలయిక ద్వారా ఈ ఆత్మలన్నీ పుంకాలుగా వేలాది లక్షలేంటి అవి పుట్టిస్తూనే ఉన్నాయి. ఈ శక్తి నుండే గ్రహాలు పుడుతున్నాయి, సూర్యుళ్ళు పుడుతున్నారు. ఈ పురుషత్వం నుంచే అనేకమైనవి పుడుతున్నాయి. అవి వర్షంలాగా నిరంతరం పుడుతూనే ఉన్నాయి. అంటే ఇక్కడ ఎవరు? అర్ధనారీశ్వర తత్వం, శక్తి. ఎవరు? అమ్మ పార్వతీమాత. ఒక్కసారి ఒక బిడ్డను కానీ ఆపుదల అనేది ఉంది ఇక్కడ, కానీ అక్కడ లేదు. నిరంతరం ఆ ఆత్మలు పుడుతూనే ఉన్నాయి. అవన్నీ ఏమీ లెక్క కడతాం ఈ శూన్యంలో? ఈ సృష్టిలో మనకు కనిపించింది ఏదన్నా ఇంత మట్టుకే చూడగలుగుతాము. మూడవ కన్ను ఉన్నా, ఏ జ్ఞానం ఉన్నా, జ్ఞాన నేత్రం ఉన్నా సరే మనం ఎంత చూడగలుగుతామో అంతే చూడగలుగుతాం. అంతే కదా.
కానీ చూడలేనిది చూడలేం. ఆత్మ ప్రయాణంలో వెడుతూ నేర్చుకుంటూ పూర్ణాత్మలు అవుతున్నాయి. ఆ పూర్ణాత్మల నుంచి అంశాత్మలు పుడుతున్నాయి. సంపూర్ణమైన జ్ఞానం తీసుకొని అవి కదలకుండా ఒక లోకంలో ఉండిపోతాయి. అలా ఆత్మగా ఎదుగుతూ అది ఈ లోకాల్లో కొత్తగా సృష్టించేసుకుంటూ కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటూ వెడుతూ ఉంటాయి. అలా వచ్చిన వాళ్ళమే ఈ భూలోకంలోకి. ఈసారి మనం ఏ లోకాలు తిరిగి వచ్చామో, ఎక్కడెక్కడ పుట్టి వచ్చామో, ఎక్కడెక్కడ జ్ఞానం సంతరించుకొని వచ్చామో, ఈ రోజే వస్తుందా ఏంటి ఈ జ్ఞానం? ఈ ప్రయాణం ఇంతటితోనే ఆగిపోయిందా? ఆగదు. చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు చస్తే పీడ పోతుంది అంటారు. చస్తే పీడ పోవడం ఏంటి? చచ్చిన తర్వాత ఇంకా పని ఉంటుంది. ఆ పని ఏదో ఇక్కడే చేసుకోవడం మంచిది కదా. అయితే ఈ సృష్టి మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకొని అదంతా చెప్పాలంటే చాలా ఉంది. ఆ సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకొని ఆ మూలాన్ని చూశాడు కాబట్టి అఖిలం అంటే అఖిలాండం, అఖిలం అంటే మొత్తం, ఆ మొత్తం కలిపి ఒక అండం. ఆ అండం నుంచి పుడుతున్నాయి. మనకైనా అండంలో నుండే పిండం వచ్చేది. అదే అక్కడ అండం. ఆ అఖిలాండం యొక్క రహస్యం తెలుసుకున్నాడు కాబట్టే విశ్వేశ్వరుడు అఖిలాండేశ్వరుడు అయ్యాడు. చూసారా ఎంత సాధన చేసి ఆయన ఎంత కష్టపడి సాధించాడు. ఒక పక్క గణాలను చూస్తున్నాడు, మరి లోకాలు చూస్తున్నారు. ఒక పక్క ప్రాణశక్తి అంతా ఎక్కడైతే ప్రాణం ఉందో ఆ ప్రాణాన్నంతా ఆయన పంచుతున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు. మళ్ళీ ధ్యానం చేసుకుంటున్నాడు. మనం చేసేది కొంచెమే, కోరుకునేది ఎక్కువ. ఒక్కసారి వచ్చి పడిపోతుందేమిటి? ధ్యానం చేస్తారు, రోగాలు తగ్గలేదండి. ఎలా తగ్గుతాయి? అప్పుడే నీ కర్మ బ్యాలెన్స్ ఎలా ఉందో, నీ గతం ఏమిటో. కానీ కర్మలను పోగొట్టుకుంటున్నాం. కొత్త కర్మ చేయటం లేదు, మాంసం మానేసావు, ఒకళ్ళని హింసించడం లేదు, ఇంకా ఆ పాపము కర్మ రాదు. 1,00,000 రూపాయలు అప్పు చేసి 50,000 కడితే మిగతా 50,000 కట్టరు, ఊరుకుంటాడా వాడు? ఇది కూడా అంతే. మనకెంత కర్మ బ్యాలెన్స్ ఉందో అనేది మనకు తెలియదు. ఇక్కడ మన యొక్క రోగాలు తగ్గేదాన్ని బట్టే మన జీవితంలో సంచరించుకునే దాన్ని బట్టే ఇంకా నాకు బ్యాలెన్స్ ఉంది. అయితే ఆ బ్యాలెన్స్ నేను పూర్తి చేసుకుంటాను. నేను ధ్యానంతో నేను అప్పు తీర్చుకుంటాను అంతే. అప్పుడు మనకేంటి, ఏదొచ్చినా కూడా చాలా ఆనందంగా ఉంటాం. దానితో ఇది నొప్పులు అనుకోకుండా, నొప్పి పుట్టినా భరిస్తావు. ఎవరినన్నా మీరు కదిలించండి, పెళ్ళిళ్ళకి వెళ్ళండి, మీరు ఓ గుడికి వెళ్ళండి. ఏం చేస్తున్నారు? ఇద్దరు కలిస్తే బాగున్నావా, ఈ లోపల ఈవిడ రోగాల హిస్టరీ ఎత్తుతుంది. పెళ్ళికి వెళ్ళి రోగాల కబుర్ల, పేరంటాలకు వెళ్ళు రోగాల కబుర్లే. 2-3 కలిస్తే రోగం కబుర్లే. ఒక ఆవిడ రోగం కబుర్లు మొదలు పెడితే మిగతా 2 కూడా రోగాల కబుర్లే చెప్తారు. ఏ ఎనర్జీ వస్తుంది అప్పుడు? అక్కడ సందర్భం ఏమిటి? ఒక వివాహ సందర్భం మనం మాట్లాడుకునేది ఏమిటి? మాట్లాడకుండా సెన్స్తో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది రోగాల గురించే మాట్లాడతారు. దానివల్ల కర్మల ఎనర్జీ ఏర్పడుతుంది. ఇకపోతే మనకి దక్షయజ్ఞం గురించి అర్థమైంది. ఈ దక్షుడు దక్షత కాబట్టే దక్షయజ్ఞం అని పేరు వచ్చింది. ఆ దక్షయజ్ఞం ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞం అయింది. ఈ ధ్యాన మహాయజ్ఞాలు మహాచక్రమైంది. చక్రం తిప్పుతుంది, మొత్తం విష్ణు చక్రం లాగా మహాచక్రాలు అయినాయి. దక్షయజ్ఞం పరిపూర్తి అయింది. ఇంతటితో అయిపోయిందా? భవరూపాలు అంటే ఏమిటి? భావము ఏ రూపం తీసుకుంటుంది అసలు ఆ విషయమే తెలియదు. కడుపులో నుంచి వచ్చిన పిల్ల రూపం తీసుకుంది. వాళ్ళ కర్మ కొద్దీ కష్టాలు వచ్చినాయి, అదృష్టం కొద్దీ సుఖాలు వచ్చినాయి. ఈ రెండే తెలుసు, ఇంకా అంతకుమించి తెలియదు. కానీ శివుడు, ఆ పరమేశ్వరుడు దుఃఖంతో ఏడ్చిన తర్వాత ఆ దుఃఖం ఎలాంటిది? ఆయన శక్తిమంతుడు, సామాన్యుడా? ఆ సమయంలో ఆ శక్తి ఏమవుతుంది? ఆ శక్తితో ఆ దుఃఖమంతా గూడు కట్టుకొని ఒక రూపం తీసుకుంది. యద్భావం తద్భవతి అన్నాడు కృష్ణుడు. అంటే నువ్వు ఏ భావంతో ఉంటే అదే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? మంచి భావంతో ఉంటే మంచి జరుగుతుంది, చెడు భావంతో ఉంటే చెడే జరుగుతుంది. తెలిసినా తెలియకపోయినా మనం మంచి భావనతోటే ఉండడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఈ దుఃఖం తనలో నుంచి వచ్చిన దుఃఖం కూడగట్టుకొని మనసులో నుంచి వచ్చిన దుఃఖం మొత్తం కలిపి అది అంతా ఒక రూపం తీసుకుంది హిమాలయాల్లో.
ఆ రూపమే భావరూపం, థాట్ ఫామ్ అంటారు, ఆలోచన రూపం. శివుడి దగ్గర ఉండే ఏ జ్ఞానం ఉందో, ఏదైతే శివుడి దగ్గర శక్తి ఉందో, ఆ శక్తి, ఆ జ్ఞానము, ఆ దుఃఖము మూడు మూట కట్టుకొని అది మొత్తం వెళ్ళి ఒక జన్మ తీసుకుంది, ఒక గర్భంలో ప్రవేశించింది. అది 6 జన్మలు తీసుకుంది. ఈ 6 జన్మల్లో కూడా ఎన్ని దుఃఖాలు పడాలో, ఎన్ని బాధలు పడాలో అన్ని బాధలు పడింది. ఆ బాధలకు కారణం ఏమిటి అంటే మూలం అక్కడ శివుడి దుఃఖం. ఆ దుఃఖంతో పుట్టింది. సంతోషాలు, జయాలు ఎలా వస్తాయి? రావు కదా. అది అలా పుట్టి పుట్టి పెరిగి చివరికి 7వ జన్మ కర్ణుడిగా పుట్టింది. 6 జన్మలు అయిపోయి 7వ జన్మకి విముక్తి వచ్చింది. కర్ణుడి యొక్క జీవిత చరిత్ర తెలిస్తే ఇంకా వెనక 6 జన్మలు ఎంత బాధపడిందో ఆత్మ చూడండి. ఎన్ని జన్మలు ఎన్ని రకాలైన కష్టాలు అనుభవించింది. దానగుణం కర్ణుడికి ఉంది, అందుకే దానకర్ణుడు అని పేరు వచ్చింది. కానీ దాన ధర్మరాజు అనలేదు. ఆ రోజుకి ఈ రోజుకి దానకర్ణుడే. చర్మము కవచకుండలాలు చీల్చి ఇచ్చాడు. అన్ని మంచి గుణాలు ఉన్నాయి. అంతటి వీరుడైన పరశురాముడి దగ్గర కూడా విద్య నేర్చుకోవడం అంటే మాటలు కాదు. పరశురాముడు సామాన్యుడు కాదు. ఆ విద్యలు అంత కష్టపడి ఆయన దగ్గర నేర్చుకుంటే అక్కడ శాపమే వచ్చింది. ఇక్కడ బాధ వేసేదేంటి? అంత కష్టపడి అర్జునుడితో సమంగా, అర్జునుడి కంటే ఎక్కువ విద్యలు ఉన్నాయి ఈయన దగ్గర. కర్ణుడు అంత మహానుభావుడే. ఎందుకీ కష్టాలు? చివరికి భూదేవి కూడా శాపం పెట్టింది. రథం చక్రం కిందకు దిగిపోతుంది అని, ఏమిటి ఇన్ని రకాలు అయినాయి అని అనుకున్నాను. ఈ మూలం చూసినాక నాకు అర్థమైంది, అసలు కారణం ఇదా. ఆ పుట్టుక వెనుకమాల ఉండే రహస్యం ఇదా. ఒక దుఃఖం రూపం తీసుకుంది, ఒక అసూయ రూపం తీసుకుంది, ఒక పగ రూపం తీసుకుంటుంది, ఒక ద్వేషం రూపం తీసుకుంటుంది. సేతు మాస్టర్ రాసింది చదివితే అర్థమవుతుంది. చదువు వచ్చిన వాళ్ళు శివుడి యొక్క భావరూపం కర్ణుడు. ఎన్ని పడ్డాడు ఆయన. పడి చివరికి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కృష్ణుడు అంటాడు, నీకు ఇప్పటికీ విమోచనం వచ్చింది, అయిపోయింది. ఏ దుఃఖం అయితే రూపం తీసుకొని ఇన్ని జన్మలు వచ్చిందో, కానీ నీకు ఎక్కడ కర్మ లేదు. ఎందుకంటే నువ్వు సాక్షాత్ ఆ పరమశివుడి నుండి ఉద్భవించావు. ఈ దుఃఖం మూలాన నీకు ఇన్ని రకాల కష్టాలు, బాధలు, అపజయాలు సంభవించినాయి. ఇక్కడ మాత్రమే. కానీ నీ ఆత్మ పూర్తిగా విలీనమైపోయింది, అయిపోయింది. నువ్వు సంపూర్ణమైపోయావు, మోక్షం వచ్చేసింది, వెళ్ళిపోమ్మని కర్ణుడికి చెప్తాడు. కర్ణుడు శరీరాన్ని వదిలేస్తాడు. మరి ఈ లెక్కని ఎన్నిసార్లు దుఃఖపడ్డాను. జీవితంలో ఏదొచ్చినా దుఃఖమే. అలా ఎన్ని దుఃఖ రూపాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఎన్ని అసూయ రూపాలు ఉన్నాయి, ఎన్ని పగ రూపాలు ఉన్నాయి, ఎన్ని ద్వేష రూపాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఎలా నేను అడిగాను. బుద్ధుడిని నా లోపల నుంచి ఇన్ని వెళ్ళినాయి, ఎన్ని ఉన్నాయి అని వెళ్ళిపోయి రూపాలు తీసుకున్నాయి. నా లోపల నుండి వెళ్ళి రూపం తీసుకుంది. అది కూడా నా బిడ్డే కదా. కంటేనే బిడ్డ కాదు, నా లోపల ఉండే భావం ఎప్పుడైతే రూపం తీసుకుందో అది కూడా నా బిడ్డే కదా. మరి ఈ బిడ్డలన్నింటినీ నేను ఎలా మార్చుకోవాలి, ఎలా వాటిని నేనేం చెయ్యాలి? అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో నాకేం తెలుసు. ఈ ప్రపంచంలో అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో, ఏమేం చేస్తున్నాయో తెలియదు. అంటే నేను ఒక దుఃఖ రూపాన్ని పంపించాను అంటే దానివల్ల లాభ నష్టాలు ఏంటి అని తెలుసుకోవాలి. ఎన్ని యుగాల నుండి ఎంతమంది చెప్తున్నారు, నాలో ఉన్న ఆ దుఃఖం రూపం తీసుకొని అది ఏడుస్తుంది కదా, దానికి కారణం నేనే కదా, నాకు నేను తెచ్చుకున్నాను అని తెలియక కదా ఇవన్నీ వచ్చినాయి. నేను ఎలా వీటన్నిటి గురించి అనుకున్నప్పుడు మైత్రేయ బుద్ధుడు చెప్పారు, ముందు నువ్వు ధ్యానం చేయి, నీ లోపల శుభ్రపరుచుకో, నీ గుణాలు మారుతాయి, నీ ఆలోచన మారుతుంది, నీ మనస్సు శాంతి అవుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ మారి నువ్వు కాంతిగా అవుతావో, శాంతే కాంతి. కాంతి అంటే ఇక వేరే ఏమీ లేదు. మనసు కంప్లీట్ శాంతి అయిపోయిన వాళ్ళే కాంతి దేహదారులు. మహావతార్ బాబాజీ ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఆ శాంతి అన్నది లేకుండా కాంతి అవ్వవు. అందుకే ఆ శాంతి కోసం, మనశ్శాంతి కోసమే ఈ శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానము, ఈ జ్ఞానం ఏవేవో చెప్పకుండా ఏటో పరిగెత్తకుండా తిన్నగా పరుగు పెట్టించారు పత్రిజీ. మనశ్శాంతి కూడా నీకు ఆత్మజ్ఞానంతో వస్తుంది.
లేకపోతే దీనిలోనే కొట్టుకుపోతాం. అప్పుడు తెలిసింది, ఎప్పుడైతే నేను ధ్యానం చేసుకున్నానో, ఎప్పుడైతే నాలో మార్పులు సంభవిస్తున్నాయో, నా జ్ఞానం పెరిగిందో, నా మనసు శాంతి అయిందో, అప్పుడు ఆ రూపాలన్నీ తిరిగి మళ్ళీ నాలోకే వచ్చేసాయి. నువ్వు బాగుంటే ప్రపంచం బాగుంటుంది అని ఆ రోజు బుద్ధుడు చెప్పింది కదా. బుద్ధుడు చెప్పింది ఇదే కదా. నేను బాగుంటే, అంటే నేను బాగుంటే ప్రపంచం ఎట్లా బాగుంటుంది? నువ్వు బాగుంటే వాళ్ళు బాగుంటారు అన్నారు. నేను బాగుంటే వాళ్ళెలా బాగుంటారు? వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళ కష్టం వాళ్ళది అని భౌతికంగా ఆలోచించాను. ఆత్మపరమైన జ్ఞానం తెలిసిన తర్వాత, ఆ పరమేశ్వరుడు ఇచ్చిన మెసేజ్ చూసిన తర్వాత ఇదంతా నాకు అర్థమైంది. నన్ను తీసుకెళ్ళి ఇదంతా చూపించి నాకు పాఠాలు నేర్పించి నన్ను పంపించారు. మహా ఈశ్వరుడు, మహేశ్వరుడు. అద్భుతం కదా మాస్టర్స్. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. ఆ మూడు యొక్క జ్ఞానాలు తీసుకొచ్చిన వాడే గురువు. ఆయనకు ఒక పేరు లేదు. మొత్తం కలిపి పాలు, బెల్లం, కిస్మిస్, జీడిపప్పు అన్నీ వేస్తే పరమాన్నం ఎలా అవుతుందో మొత్తం కలిపి ఒక ముద్ద. అలాంటి గురువు సాక్షాత్కరించినప్పుడు మనం ఎలా ఉండాలి? లేనప్పుడు వెతుక్కున్నా మనకు దొరకడు, కావాలనుకున్నా దొరకదు. ముఖత ఒక గురువు ఉన్నారు. ఏ గురువు కరెక్ట్, ఏ గురువు రాంగ్ అక్కర్లేదు. ధ్యానం చేసుకోండి. మీ గురువు ఎవరో మీకే తెలుస్తుంది. గురుభ్యో నమః అంటే అది ఈరోజు ఆ కర్ణుడి లాంటి మనం కూడా మనసుని శాంతం చేసుకుంటూ ధ్యానం చేసుకుందాం. ఏదో కొద్దిగా బాధో కోపమో వస్తూ ఉంటాయి కదా మనిషికి అయినాక బాధో కోపమో వస్తూ ఉంటాయి. రాకుండా ఉండవు కదా, మనం మనుషులం కదా. ఎందుకంటే అవన్నీ ఏమీ లేకపోతే జడ పదార్థం లాగా ఉంటాయి. స్పందన ఉండదు. మనసుకి స్పందన ఉంటుంది. ఈ స్పందన ఎక్కడి దాకా స్పందించాలి, ఎక్కడి దాకా ఆగాలి అనేది విచక్షణ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో బాధ ఉంటుంది. ఎవరన్నా అన్నప్పుడు దుఃఖం వేరు. ఇంకేముంది, ఆయన లేకపోతే నేను లేను, శరీరం బూడిదైపోయిందని తెలుసు. నేను లేను అంటే మొగుళ్ళు పోయిన వాళ్ళందరూ, పిల్లలు చనిపోతే పిల్లలు ఏమైపోతారు? ఎవరికి వారే యమునా తీరే. ఆత్మ తనకు తానే పుడుతుంది. తన డెవలప్మెంటు తను చూసుకుంటుంది. తన సంసారంలో ఏం తెచ్చుకుందో అదే జరుగుతుంది. ఏం నేర్చుకోవాలో అదే నేర్చుకుంటుంది. అందుకే పరమేశ్వరుడు పార్వతి పార్వతి అని ఎంత శోకించినా పార్వతి రాలేదు. ఆ జ్ఞానం కనుక మనకు వస్తే దుఃఖం ఉంటుంది, ఏడుస్తాం, అన్నీ ఉంటాయి. కానీ ఆ జ్ఞానం ఉన్నప్పుడు అది శోకరూపం తీసుకోదు. అద్భుతమైన కళలు కందామండి. ప్రపంచం అంతా అద్భుతంగా ఉండాలి. అందరి వ్యాపారాలు బాగుండాలి. అందరి పిల్ల జల్ల హాయిగా ఉండాలి. ఒక పాజిటివ్ సంకల్పం. నా కుటుంబం బాగుండాలి, నా చుట్టాలు బాగుండాలి, నా కులం బాగుండాలి. అన్నీ ప్రాణులే, అంతా శివుడే. ఆదిశంకరాచార్యులు ఏం చెప్పాడు? ఆయన వెడుతూ ఉంటే శివుడు పరీక్ష పెట్టాడు. పక్కకి తప్పుకో చండాలుడా అంటే, శరీరాన్ని తప్పుకోమంటావా, నా లోపల ఉండే ఆత్మని తప్పుకోమంటావా, చైతన్యాన్ని తప్పుకోమంటావా? అప్పుడు అర్థమైంది. ఆయన ప్రతిదీ ఒక పరీక్ష వచ్చినప్పుడు అర్థమవుతుంది. అక్కడ చండాలుడు లేడు, ఎవరూ లేరు. అందరిలో ఉంది ఆ శివుడే, ఆ ప్రాణమే. అందుకని మన భావాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. నీ భావం ఇలా ఉందని భార్య భర్తని కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, పక్కింటి వాళ్ళు కానీ చెప్పరు. అసలు చెప్పకూడదు. నా భావం ఏమిటో నాకే తెలుసు. అలాగే మీ గుండె మీద చెయ్యి వేసుకొని నా భావం ఎలా ఉంది ఒకసారి తొందరపడొద్దు. కనీసం ఆ భావాలను చెక్ చేసుకోవాలి. ఇక నుంచి నేను దుఃఖపడకూడదు, ఏది జరిగినా దుఃఖపడకూడదు. ఈ జ్ఞానంతో నేను బాధపడటం వేరు, దుఃఖపడటం వేరు. ఆ శోకం మనకు కూడా వద్దు. ఏది జరగదు. చెప్తున్నాను కదా, మాంసాహారం తినొద్దు. ఆనందంగా ఇంట్లో ఉండండి, ధ్యానం చేసుకోండి. పిల్లల ఆటపాటలు వాళ్ళ ఆలన పాలన చూసుకోండి. ఏం జరుగుతుంది? ఎలాంటి కర్మ అయినా క్షయమైపోతుంది. ఇప్పుడు ఉండే పరిస్థితులలో మనకి అవకాశం ఇచ్చారు. ఈ గురువు ఎవరైతే మాంసం మానేసి ధ్యానం చేసుకుంటారో భూమి మీద ఉంటారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోరో మీ ఇష్టం. ఎన్నో ఉన్నాయి, తెలుసుకుంటే ఎన్నో ఉన్నాయి. అన్నీ ఒక్కసారి రావు.